పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీ అందరికీ మా యొక్క విన్నపం. ఈ వీడియోని మీరు చూసిన తర్వాత లైక్ చేయండి, మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇదే మీరు మాకిచ్చే ప్రోత్సాహం. దైవ దర్శనం ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్న ఆలయం శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం కాదు, శివకేశవులు కొలువై ఉన్న ఆలయం. హైదరాబాద్కి అతి దగ్గరలో ఉన్న పురాతన ఆలయం ఇది. కాకతీయుల కాలంలో నిర్మించబడి గుప్తమై ఉన్న ఈ ఆలయాన్ని గోల్కొండ కుతుబ్ షాహీ పరిపాలన కాలంలో అక్కన్న మాదనలు తిరిగి దీనికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చిన ఆలయం ఇది. హైదరాబాద్ భువనగిరి జిల్లా బీబీనగర్కి 5 కిలోమీటర్ల దూరంలో గట్కేసర్కి అతి దగ్గరలో ఉన్న మహదేవ్పూర్ అనే గ్రామంలో ఉన్న వేణుగోపాల స్వామి ఆలయం ఇది. చుట్టూ ప్రశాంతమైన వాతావరణం. ఈ ఊర్లోకి అడుగు పెట్టగానే ఎదురొచ్చే ఈ ఆలయ ఆర్చు, చూడగానే పురాతన ఆలయంగా కనిపించే ఈ వేణుగోపాల స్వామి ఆలయం ఎంతో విశిష్టమైన దేవాలయం. ఇక్కడ స్వామి సంతాన వేణుగోపాల స్వామిగా కొలువై ఉన్నాడు. ఇదే ప్రాంగణంలో శ్రీ ఉమామహేశ్వర ఆలయం కూడా ఉంటుంది. అందుకే ఇది శివకేశవుల ఆలయం అయింది. గోల్కొండ నుండి భువనగిరికి కప్పం వసూలు చేయడానికి వచ్చినప్పుడు అక్కన్న మాదనలు ఇక్కడ విడిది చేసేవారట. ఒకసారి ఇక్కడ విడిది చేసినప్పుడు స్వామివారికి కలలో కనిపించి తన ఉనికిని తెలిపాడట. తురుష్కులు దాడి చేసినప్పుడు మట్టి దెబ్బల మాటన దాచబడిన ఈ ఆలయం అక్కన్న మాదనల ద్వారా అలా వెలుగులోకి వచ్చింది. అప్పుడు ఆలయం చిన్నగా ఉండేది. ఇక్కడి విగ్రహం సౌందర్యానికి అబ్బురపోయిన అక్కన్న మాదనలు దీనిని పెద్ద ప్రాంగణంతో పునర్నిర్మాణం చేశారు. వేణుగోపాలుడు రుక్మిణీ సత్యభామలతో కొలువై ఉండగా శివుడు అమ్మవారు వేరువేరు ఆలయాల్లో కొలువై ఉన్నారు. ఆంజనేయ స్వామి ఇక్కడ క్షేత్రపాలకుడు. ఇది పూర్తిగా రాతితో నిర్మాణం జరిగిన ఆలయం. పక్కనే ఉన్న బొంతగుట్ట నుండి రాళ్లను తెచ్చి ఈ ఆలయ నిర్మాణం చేశారని, ఆ ఆనవాళ్లు ఇప్పటికీ బొంతగుట్టపై ఉన్నాయని ఇక్కడ గ్రామస్తులు చెబుతారు. అయితే అక్కన మాదనలు కూడా దీనిని సగం నిర్మించి వదిలేశారని, వజీరున్నిసా బేగం 6 ఎకరాలు దేవాలయ కైంకర్యాలకై రాసిచ్చారని, అప్పటి నుండి దేవాలయంలో నిత్య పూజలు జరుగుతున్నాయని అంటారు. శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడ వేణుగోపాల స్వామి అమ్మవారితో కలిసి రోజు తెల్లవారుజామున వ్యాహ్యాలకి వెళ్తారని, అందుకు స్వామివారి పాదాలకు ఉండే ధూళే నిదర్శనమని పూజారులు అంటారు. అందుకే ఇక్కడ స్వామి ప్రత్యక్షంగా కొలువై ఉన్నాడని నమ్ముతారు. ఇక్కడ ఇచ్చే ప్రసాదం సేవిస్తే సంతానం కలుగుతుందని నమ్ముతారు. కృష్ణాష్టమి ఘనంగా జరుగుతుంది. శివరాత్రి రోజున కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే వేణుగోపాల స్వామి చతుర్భుజుడుగా కొలువై ఉండడం. అంతేకాదు సాలగ్రామాలు మెడలో ధరించినట్లుగా ఈ విగ్రహం ఉంటుంది.